రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్ కోలి, సహ సమర్పిస్తున్నవారు పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మామిడి పూత కాత సమయంలో పురుగులు తెగుళ్ల బెడద నివారణకు ముందస్తు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వరి సాగు, గిర ఆవులు మజ్జికతో దిగుబడులు పెరిగాయంటున్న రైతు. రబీ వరి నారుమడ్లు పోస్తున్న రైతులు, శీతాకాలం కావడంతో మేలైన యాజమాన్యం చేపట్టాలంటున్న శాస్త్రవేత్తలు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం చేపట్టాల్సిన వ్యవసాయ పనులు. తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా పూత ప్రారంభం కాలేదు. గత 2 ఏళ్లుగా రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారి మంచి ఫలితాలు సాధించాలంటే పూత దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా పిందె కాయ దశలో వచ్చే పురుగులు తెగుళ్ల నివారణను సమగ్రంగా నివారించాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ చీడపీడల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి. వేసవికాలం వచ్చిందంటే చాలు అందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం 2-3 మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం అక్కడక్కడ మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. అయితే మామిడి పంటలో పూత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు తెగుళ్లు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పండు ఈగ, కాయతొలుచు పురుగు, బూడిద తెగులు, పక్షికన్ను తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించాలి. అంతేకాదు కాయ దిగుబడి నాణ్యంగా ఉండాలంటే సకాలంలో సూక్ష్మ పోషకాలను అందించాలని వివరాలు తెలియచేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి. ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్, ఈ పండు ఈగ డ్యామేజ్ ఎక్కువ ఉందని చెప్పి మేము ఎరలు కూడా తయారు చేయడం జరిగింది. మా రీసెర్చ్ స్టేషన్ నుంచి ఈ ఎరలను, ఆ ట్రాప్స్ కూడా మేము సప్లై చేస్తున్నాం రైతులకి. సో ఇక్కడ నుంచి మీరు పొందవచ్చు. అలాగే ఆ బుట్టలు కూడా ఉన్నాయి మా దగ్గర, ఆ బుట్టలు కూడా తీసుకోవచ్చు. సో ఈ ఫ్రూట్ ఫ్లై ఏంటంటే మనకి పెద్ద నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు తయారైన తర్వాత మన కాయ మీద వస్తుంది. ఆ కాయ మీద వచ్చి వాలి దాని మనకు కనపడకుండా అంత సన్నటి రంధ్రం చేసి బయటికి మనకేం కనపడదు. ఆ రంధ్రం ద్వారా దాని గుడ్లు లోపల పెట్టేస్తుంది. కాయ పైన తోలు ఏదైతే ఉంటుందో ఆ తోలును తొలుచుకొని కొంచెం లోపల పెట్టేస్తుంది. ఆ గుడ్లు పిల్ల పురుగులు పెరిగి ఆ తర్వాత దాంట్లో ఉండే పల్ప్ అంతా, అది గుజ్జంతా తినేసి తర్వాత మళ్ళీ దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకొని ఆ రెక్క పురుగు మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. వచ్చేసుకున్నప్పుడు ఆ రంధ్రం ఏదైతే ఉంటుందో ఆ రంధ్రం ద్వారా వచ్చేయడం వల్ల అక్కడ మళ్ళీ వేరే సెకండరీ ఇన్ఫెస్టేషన్ జరిగి అది కుళ్ళిపోయి బియ్యంలో కనిపించే పురుగులు ఉంటాయి. అలాంటి పురుగులు కూడా కనిపిస్తాయి అనమాట. సో అలాగా వచ్చింది అంటే అది ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్. సో అది మనం మార్కెట్ చేయడానికి పనికిరాదు, తినడానికి పనికిరాదు. కాబట్టి అది రాకుండా ముందు నుంచి మనము జాగ్రత్త చేసుకోవాలి. అలాగే పాదుల్లో మనము వేపపిండి వేసుకోవాలి. వేపపిండి వేసుకోవడం వల్ల వీటి ఎగ్ దశలు ఏవైతే ఉంటాయో లేదా నిద్రాస్త దశలు ఏవైతే ఉంటాయో అవి కూడా చచ్చిపోతాయి. సో ఆ ఉధృతి, దాని తాకిడి తక్కువ అవుతుంది. అక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఫ్రూట్ సెట్ అయింది, పిందె కట్టింది అన్న తర్వాత మనము ఈ బుట్టలు ట్రాప్స్ ఉంటాయి, అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ మగ పురుగులు అనేవి ఆకర్షించబడతాయి ఆ ట్రాప్కి. సో మగ ఆ పురుగులు ఏవైతే ఆకర్షించబడి చనిపోతాయో ఆడ పురుగులు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోయి మనకి దాని ఉధృతి తగ్గిపోతుంది. ఒకవేళ దాని ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక మనం ఒక్కసారి మలాథియాన్ని ఒక 2 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే ఏవైనా ఈ ఆశించిన కాయలు కానీ పండ్లు కానీ కింద రాలిపోయి ఉంటే దూరంగా ఒక గుంత తీసేసి దాంట్లో కప్పేయడము లేదా వాటిని కాల్చి తగలబెట్టడం చేయాలి. కానీ దాన్ని తోటలో అలాగా వదిలేయకూడదు. అలాగా చేసి మనము ఫ్రూట్ ఫ్లైని నివారించుకోవాలి. లేదా అక్కడక్కడ బెయిట్స్ అంటే ఆడ పురుగులను ఆకర్షించడానికి కూడా మనం బెల్లం పాకంలో కొంచెం మలాథియాను, మిథైల్ యూజినాల్ ఈ 2 కలిపి మనం అక్కడక్కడ పల్లెల్లో పెట్టామనుకోండి తోటలో, ఆడ ఈగలు కూడా దానికి ఆకర్షించబడి అందులో పడి చచ్చిపోతాయి. సో మనకి ఈ ఉధృతి అనేది తగ్గిపోతుంది. అలాగే ఫ్రూట్ ఫ్లైకి ఇంకొక మంచి పద్ధతి ఏంటంటే కాయలకి బ్యాగులు తొడగడం.
కవర్లు తొడగడం. ఈ కవర్లు తొడగడం వల్ల ఏంటంటే ఈ పురుగు ఆశించదు, తెగులు కూడా చాలా రావు, అండ్ మచ్చ లేకుండా నీట్గా ఉంటాయి కాయలు. మంచి మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది ఆ కాయలు. అయితే ఇవి పెద్ద నిమ్మకాయ సైజు ఆ టైం తర్వాత మనం కవర్లు కట్టాలి. అలాగే కోతకి ఒక 5-6 రోజుల ముందర తీసేసి చెట్టు మీద ఒక 4-5 రోజులు అలాగ ఉంచాలి. ఉంచితేనే దాని నాణ్యత బాగుంటుంది, మంచి రేటు పలుకుతుంది దానికి. ఎందుకంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మంచి రంగు వస్తుంది, ఎటువంటి మచ్చలు ఉండవు. ఇంకా కొన్ని పురుగుల విషయానికి వస్తే ఆ కాయ తొలుచు పురుగు ఒకటి ఉంటుంది. అది కూడా కొంచెం బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం డ్యామేజ్ ఎక్కువ కనపడింది ఇక్కడ. సో ఆ కాయ తొలుచు పురుగు కోసొస్తే అసలు కూడా ఈ బార్కులలో కింద నేలల్లో ఈ కలుపు మొక్కల పైన ఉంటుంది కాబట్టి అవి ఎప్పటికప్పుడు మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనికి కూడా వేప నూనెతో స్టార్ట్ చేసి మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిపైరిఫాస్ కానీ లేదా అలాంటి మందులు, సేఫ్ మందులు కొంచెం కొట్టుకొని మనం సంరక్షించుకోవాలి. అవి కాకుండా ఒక్కొక్కసారి మనకి కొన్ని లార్వాలు కనిపిస్తాయి, ఆకు తినే పురుగు, పూతని తినే పురుగు అలాంటివి కూడా కనిపిస్తుంటాయి. అవి కూడా మనము గమనించుకొని దాని సంఖ్య బట్టి మనము నివారణ చర్యలు చేపట్టాలి. ఒక్కటి కనిపిస్తే పెద్ద పెద్ద కెమికల్స్ వరుస పెట్టి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం మంచి పద్ధతి కాదు. ఎర్రలు పెట్టడము లేదా ట్రాప్స్ పెట్టడం, స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం, కలుపులు తీసుకోవడం ఇలాంటివి ఉపయోగించుకొని మనము సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకొని నాణ్యత పెంచుకునే పద్ధతులు మనం అవలంబించాలి. అలాగే తెగుళ్ళ విషయానికి వస్తే పూత దశలో మనకి ఎక్కువగా కనిపించేది కొంచెం తేమ ఎక్కువగా ఉందనుకోండి వాతావరణంలో, అప్పుడు మనకి బూడిద తెగులు వస్తుంది. అంటే రాత్రిపూట చలి ఎక్కువగా వచ్చి పగలు వేడి ఎక్కువ ఉంటుంది, రాత్రి చల్లగా ఉంటుంది. అలాంటి కండిషన్లో మనకి ఈ బూడిద తెగులు వస్తుంది. ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు కూడా పూత నల్లగా మాడిపోయి రాలిపోతుంది. ఒకవేళ తొలి దశల్లో గమనించుకున్నట్లయితే మనము నీటిలో కరిగే గంధకం అనేది దొరుకుతుంది. దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే ఒకసారి కెరాతిన్ అయితే 1 ml లేదా డైనోక్యాప్ అయితే 1 ml 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలండి. మామిడిలో ఇంకొక తెగులు, ఎక్కువగా నష్టాన్ని కలిగించే తెగులు ఏంటంటే పక్షిగన్న తెగులు, యాంథ్రాక్నాస్ డిసీజ్ అంటాం. ఇది రెమ్మల పైన వస్తుంది, కాయ వచ్చిన తర్వాత కాయల మీద కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా మచ్చలు వచ్చేస్తాయి. మచ్చలు వచ్చిన కాయలు మనం మార్కెట్ చేసుకోలేము. సో ఇది కూడా మనం నివారించుకోవాలి. దీనికి మనము కార్బెండిజం కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాంటివి స్ప్రే చేసుకొని, కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు 1 లీటర్ నీటికి, కార్బెండిజం అయితే 1 గ్రాము, లేదా కార్బెండిజము మ్యాంకోజెబ్ కలిపిన మందు సాఫ్ అనేది దొరుకుతుంది మనకి మార్కెట్లో, అది 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకుంటే దాన్ని కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ యాంథ్రాక్నాస్ ఈ 2 ఉంటే వేరే కెమికల్స్ రెండిటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఒక ఇన్సెక్టిసైడ్, ఒకవేళ పురుగు ఉండి తెగులు ఉందనుకోండి, ఒక ఇన్సెక్టిసైడ్, ఒక ఫంగిసైడ్ ప్లస్ వేప నూనె, ఈ అజాడిరెక్టిన్ 10,000 ppm 1 ml 1 లీటర్ నీటి కలిపిన ఫ్లూయిడ్, ఒక స్టిక్కర్ దొరుకుతుంది. ఈ 4 కలిపేసి మనం స్ప్రే చేసుకుంటే అటు పురుగులు ఇటు తెగులు అన్నీ కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు సమర్థవంతంగా. అంతకంటే ముందు క్లీన్ కల్టివేషన్, అంటే కలుపు మొక్కలు లేకుండా బలంగా చెట్టు బలంగా ఉండేటట్టు, దానికి పోషకాల లోపాలు లేకుండా మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే. అలాగే కాయ సెట్ అయిన తర్వాత, అంటే నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడు లేదా నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు ఇంకొకసారి మనము ఈ పోషకాలు అందించినట్లయితే కాయ సైజు పెరుగుతుంది. అంటే ఇప్పుడు 19 కానీ 20 కానీ ఒక 10 గ్రాములు, లేదా పొటాషియం నైట్రేటు ఒక 10 గ్రాములు, లేదా అదొక 5 గ్రాములు, యూరియా 5 గ్రాములు ఒకసారి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే పిందె దశలో కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. సో దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఒకసారి స్ప్రే ఇచ్చుకుంటే మంచిది. సో ఈ విధంగా రైతులందరూ పురుగుల ఉధృతి గమనించి దానికి అనుగుణంగా నివారణ చర్యలు చేపట్టుకుంటే ఖర్చు తక్కువ వచ్చి మనకి ఆదాయం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అంటే పురుగు మందులు ఎక్కువ వాడేయడం వల్ల అటు పర్యావరణానికి హాని కలుగుతుంది, తినే వాళ్ళకి కూడా హాని కలుగుతుంది. రాను మన సాయిల్ కూడా పొల్యూట్ అయిపోతుంది, ఇంకా ఏవి సరిగ్గా రావు. కాబట్టి అది గమనించుకుంటూ రైతులు సరైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. మారిన మానవ జీవన శైలిలో భాగంగా ప్రకృతి విధానంలో సాగు చేసిన పంటలు అవసరమవుతున్నాయి.
అందుకే ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు చాలా మంది రైతులు. మొదట దిగుబడులు తగ్గినా తర్వాత అధిక దిగుబడులు రాబట్టడంలో రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో వరిని పండిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. వాటి వల్ల జనం వింత రోగాల బారిన పడుతున్నారు. తక్కువ వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రకృతి విధానంలో పండించిన పంటలను తినాలనే అవగాహన పెరిగింది. అందుకే చాలా మంది రైతులు ఈ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన రైతు చిలుకూరి విశ్వేశ్వరరావు 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలోనే వరి సాగు చేస్తున్నారు. రైతు విశ్వేశ్వరరావు గతంలో రసాయన ఎరువులు, పురుగు మందులతోనే పంటలు సాగు చేపట్టేవారు. అయితే రాను రాను పెట్టుబడులు పెరిగాయి కానీ దిగుబడులు మాత్రం పెరగలేదు. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర అందడం లేదు. దీంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 5 ఏళ్ల క్రితం గిర్ ఆవులు, ఒంగోలు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మొదట దిగుబడులు తగ్గినా రాను రాను రసాయన సాగులో వచ్చిన దిగుబడికి ధీటుగా వస్తూ ఉండడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడం, వచ్చిన ధాన్యాన్ని మరపట్టించి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఆవు మజ్జిగతో వ్యవసాయం చేస్తాను సార్. నేను ప్రతి సంవత్సరం నుంచి ఒక ఇది తీసుకుంటూ అదనంగానే వస్తుంది. ఫస్ట్ సారి అయితే నాకు 30 బస్తాలు వచ్చిందండి. తర్వాత 35, 38 అలా 40 అలా వచ్చింది సార్. నాకు ఈ 5వ సంవత్సరం పంటలో మాత్రం నాకు అందరితో పాటు సమానంగా వస్తుంది అని ఒక ఆశాజనకంగానే నేను ఉన్నాను సార్. పక్క రైతులది కానివ్వండి, ఇది కానీ వాళ్ళంతా పురుగు మందులు, ఎరువులు అన్నీ వాడుకున్నారు. నేను కేవలం ఆవు మజ్జిగని లాస్ట్లో గత పంచిగవయ్య ఒకటి కొట్టాను సార్. ఇది 13, 18 వెరైటీ మాటేర్ ఫామ్ నుంచి తీసుకున్నాను. మా ఈ పక్క అంతా కూడా అందరూ అదే వాడతారు సార్. ఆ వెరైటీని మేము సారవలో పెడుతున్నాం. ఈ ఊడ్చిన తర్వాత మేము మజ్జిగేనండి, ఇంకా నాట్లు అయిపోయిన తర్వాత కేవలం ఈ మజ్జిగనే స్ప్రేయింగ్ ఇచ్చామండి. ఇంకా అది ఒక క్యాన్కి వచ్చండి, ఇప్పుడు 12 లీటర్లు పడుతుందండి. క్యాన్కి వచ్చి ఒక 3 లీటర్ల నుంచి పోస్తామండి. ఫస్ట్ హాఫ్ అంతా 3 పోస్తామండి. వరి ఇలా బాగా ఎదిగిన తర్వాత అయితే 4 లీటర్లు మజ్జిగ పోస్తామండి. ఆ మజ్జిగను కూడా అండి మేము బాగా ఒక నెలల్లో బాగా మురగబెట్టండి. ఆ మురిగిన వాసన వచ్చినటువంటి మజ్జిగని పుల్లగా అయిపోతుందండి. ఆ వాసన మజ్జిగని మేము స్ప్రే చేస్తామండి. మేము ఫస్ట్ ఊడ్చిన 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ ఇచ్చామండి. తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ ఒకసారి అలా ఇచ్చామండి. చేను బాగా మంచి మందు వేసినట్టుగానే మంచి చక్కగా ఎదుక్కుంటూ వచ్చిందండి. ఒక ఎకరానికి వచ్చి 30 లీటర్ల నుంచి 40 లీటర్లు పడుతుంది సార్. ఇది 12 లీటర్ల క్యాన్కి ఒక 3 లీటర్ల మజ్జిగ పోస్తాం సార్. ముందు వరి చేను వరి బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ రకంగా తయారయ్యేటప్పటికి 4 లీటర్లు వేస్తాం సార్ క్యాన్కి వచ్చి. అంటే 40 లీటర్లు పడుతుంది సార్. ఒక ట్రిప్కి ఒక ఎకరానికి 40 లీటర్ల మజ్జిగ స్ప్రేయింగ్ ఇస్తాం. అలాగే మేము 4వసారి చేసాం సార్. ఇది మేము బెంగాలీ వాళ్ళతోటి ఊడిపించామండి. ఇది ఊడిపించిన కాడి నుంచి మేము ఎక్కడ కూడా కలుపు అనేది మాత్రం మేము మనుషుల్ని పెట్టి తీయించుకున్నామండి. మేము కవ్వంతో మజ్జిగ చేస్తాం సార్. మేము ఆవు పాలు మాయి కాసి తోడెట్టేసి మేము పెరుగుని మేము కవ్వంతో మజ్జిగ చేస్తామండి. మజ్జిగ అయిన తర్వాత దాన్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము ఊళ్ళో అమ్ముతామండి. ఒక 15 రూపాయలకి 1 లీటర్ వచ్చి. అది మిగిలిపోయిన మజ్జిగని మేము ఒక డ్రమ్ములో పోసేస్తామండి. 200 లీటర్ల డ్రమ్ములో పోసేసి దాన్ని అలాగా మురగబెట్టేస్తామండి. ఆ మురిగినటువంటి మజ్జిగని ఒక నెలలు దాటిన తర్వాత మేము స్ప్రేయింగ్ ఇస్తామండి. ఆ సంవత్సరం ఒక ఎకరాన్ని డిమో పర్పస్గా చేశాను సార్. నాకు అప్పుడు అందరికీ 50 అయింది, నాకు 35 అయింది సార్. ఈ కొంత తేడా వల్ల అయింది కావాలి సర్లే అని మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేశాను సార్. మళ్ళీ అది 40కి వచ్చింది సార్. నీరుడు మాత్రం 45లోకి వచ్చింది సార్. మన దాలవాకి నాకు సారవాల మాత్రం మొన్న గత సంవత్సరంలో పోసా సాంబార్ని సన్న వెరైటీ, ఢిల్లీ వెరైటీ పెట్టాను సార్. కానీ చాలా బాగా వచ్చిందండి. అది సన్నాలైనా కానీ 30 కాడికి వచ్చిందండి. అందరికీ అదే అయిందండి. 30 అయినాయి. నాది సన్న వెరైటీలో 30 అయ్యేటప్పటికి ఇప్పుడు మళ్ళీ నేను
అది ఇప్పుడు ఈ దాలవాల 6.5 పెడుతున్నాను సార్. అండ్ గతంలో ఎకరానికి 15,000 నుంచి 20,000 విపరీతానికి వచ్చేదండి. ఇవాళ విపరీతమైన మందుల రేట్లు పెరిగిపోయినాయి అండి, పురుగు మందుల రేట్లు పెరిగిపోయినాయి. ఏమండి నాకైతే కొట్టడానికి మనిషికి తప్పండి, నా సొంత మజ్జిగ కాబట్టి నాకు ఏ విధమైనటువంటి ఖర్చు లేదు చెప్పాలంటే అండి. అలాగే నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఒక ఆవును కొనుక్కోండి. నేను ఈ రోజున పండించినటువంటి ధాన్యాన్ని అంతా కూడా దాన్ని రైస్గా మార్చుకుని సార్ నేను అమ్ముతున్నాను సార్. కిలో 80 రూపాయల నుంచి 70 రూపాయల దాకా నేను మార్కెట్ చేసుకుంటున్నాను. నాకు లాభదాయకంగానే ఉంది సార్. మా బియ్యం సార్ హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ చాలామంది పట్టుకెళ్ళారని అందరూ కూడా చాలా రుచికరంగా ఉందన్నారు, చాలా బాగుందన్నారు. ఇప్పుడు మాకు చాలా ఆర్డర్లు ఉన్నాయి సార్, బియ్యం కూడా పంపిస్తున్నామండి అందరికీ. కానీ చాలామందికి ఏంటంటే గతంలో కొద్దిగా ఈ ఆర్గానిక్ అనే దాని మీద చేశారు సార్. వాళ్ళు ఏంటంటే బియ్యం అమ్ముకోలేక, అసలు ఈ ధాన్యం కొనుగోలేక చాలా ఇబ్బంది పడి మానేసామన్న రైతులు చాలామంది నా దృష్టిలోకి వచ్చింది సార్. అదేంటంటే ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని మరి ఇలా ఆర్గానిక్ చేసినటువంటి ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఏమండి ఎవరైతే మళ్ళీ బియ్యాన్ని తింటున్నారో వాళ్ళకి కూడా సబ్సిడీ మీద, అంటే రేట్ ఎక్కువ అని కాకుండా వాళ్ళకి కూడా తగ్గించి ఆ బియ్యం మీద సబ్సిడీ ఇస్తే రైతులు కూడా అంతా కూడా ఈ పురుగు మందులు, ఎరువులు అన్నీ మానేసి ఇలాంటి మజ్జిగ మీద కానివ్వండి, లేకపోతే వేరే విధంగా కానివ్వండి రకరకాలుగా పండించడానికి మాత్రం రైతులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. మట్టి మనిషి నీటి వసతి కింద రబీ వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నార్లు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో శీతల గాలులు, మంచు ప్రభావం వల్ల వరి నారు మల్లల్లో ఎదుగుదల లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచు అధికంగా ఉన్నప్పుడు ఏటా ఈ పరిస్థితి ఎక్కువ కనిపిస్తోంది. వరి విత్తనం నారుమడిలో చల్లే ముందు నుంచి తగిన మెలకువలు పాటిస్తే నారు సకాలంలో చేతికి అంది నారు ముదరక ముందే నాట్లు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రబీ వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకుంటున్నారు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరి నారుమడులపై పడే అవకాశముంది. చల్లగాలులు, మంచు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసినప్పటి నుండి రైతులు తగిన మెళకువలు పాటించాలంటారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్పందన. మనము ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాము, మనకి ఉష్ణోగ్రతలు అనేది చాలా పడిపోతున్నాయి. దీనికి అనుగుణంగా మనకి కొంచెం ఇప్పుడు లేటుగా పోసుకునే వాళ్ళు రైతులందరూ మనం నారుమడిని 2 సార్లు మంచిగా దున్ని దమ్ము చేసి మెత్తగా చేసుకున్న దాన్ని ఎత్తైన కాల్వలు చేసుకొని మడిలాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనము రాత్రిపూట నిండుగా నీళ్లుంచి ప్రొద్దున నీళ్లు తీసేసి మళ్ళీ కొత్త నీళ్లు పెట్టడం అనేది చాలా అవసరం ఈ నారుమడి పెరగడానికి. ఎరువుల యాజమాన్యానికి వస్తే 2 కేజీల నత్రజని, 1 కేజీ భాస్వరం, పొటాష్ వాడుకోవాలి. ఇందులో నత్రజని మనము మొదట విత్తుకునే అప్పుడు 1 కేజీ, తర్వాత 10 రోజులకి మరొక కేజీ వేసుకోవాలి. ఖచ్చితంగా ఇంకొకటి శీతాకాలంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రసాయనిక ఎరువులతో పాటు కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు లేదా వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఏంటంటే మనకి దానివల్ల మనకి నారు ఈ చలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకొని తొందరగా బయటికి రావడానికి ఉంటుంది. మనం నారుమడిలో నుండే కలుపు యాజమాన్యం తీసుకోవటం అనేది చాలా అవసరం. దీనివల్ల మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేసినప్పుడు మెయిన్ ఫీల్డ్కి అవి వెళ్లకుండా మనం ఇక్కడే అరికట్టవచ్చు. ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందును 25 ml 5 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరాకు సరిపడే నారుమడికి స్ప్రే చేసుకోవచ్చు. లేదా మనము బిస్పైరిబ్యాక్ సోడియం అనేది 0.5 ml అనేది 1 లీటర్ నీటికి కలుపుకొని చేసుకోవచ్చు. ఈ 2 కెమికల్స్ మనము నారు 8 నుండి 10 రోజులు పెరిగినప్పుడు ఇది స్ప్రే చేసుకుంటే మనకి కలుపు కంట్రోల్ అవుతుంది. లేదు అనుకుంటే మనకి ఓన్లీ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక కనిపిస్తున్నప్పుడు సైహలోపాబ్ బ్యూటైల్ అనే మందుని వాడుకోవాలి. మనము రైతుల దగ్గర చూస్తున్న సమస్య ఏంటంటే చలికాలంలో మనకి నారు గ్రోత్ అనేది సరిగా రాదు. దీనికి గాను మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ టెక్నిక్ పాటించవచ్చు. మనం తయారు చేసుకున్న బెడ్లకి ఊతం కర్రగా ఏదన్నా పెక్స్ కానీ కర్రలు ఏదన్నా పెట్టుకొని దానిపైన టార్పలిన్
లేదా యూరియా బ్యాగులు అట్లా ఏదైనా కవర్ చేసుకున్నప్పుడు మనకి రాత్రి ఉష్ణోగ్రతకి అవి పడిపోయి ఆ మంచంతా వల్ల దానివల్ల మనకి గ్రోత్ తగ్గటం అనేది ఉండదు. కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్ అది మళ్ళీ ఆ కవర్స్ పొద్దున్న తీసేయచ్చు. ఇది పాటిస్తే మనకి నార్మల్గా ఎంత బాగొస్తుందో మనకి రబీలో కూడా నారుమడి అంత బాగొస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. నూనె గింజల పంటల్లో భాస్వరంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన భాస్వరంతో పాటుగా కాల్షియం, గంధకం పోషకాలు లభ్యం కావడం వలన గింజలో నూనె శాతం, గింజ బరువు పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశెనగ, బొబ్బర్ల పంటలను నవంబర్ 30వ తేదీ వరకు నాణ్యమైన విత్తనమును వినియోగించుకుని విత్తుకోగలరు. మినుములు, పెసర పంటలను డిసెంబర్ 10వ తేదీ వరకు నాణ్యమైన విత్తనమును వినియోగించుకుని విత్తుకోగలరు. మొక్కజొన్న, జొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు నాణ్యమైన విత్తనమును ఎన్నుకుని విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి ప్రభావం వలన మొక్కజొన్నలో భాస్వరం లభ్యం కాకపోవడం వలన ఆకులు ఊదా రంగులోకి మారును. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లయితే నివారణకు 10 గ్రాముల 319 లేదా డిఏపి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కందిలో పేనుబంక గమనించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కందిలో శనగపచ్చ పురుగు చాలా చోట్ల ఆశించింది. దీని నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. శనగపచ్చ పురుగుల ఉనికి గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గ్రుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చెయ్యాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కొన్ని చోట్ల ఆకు చుట్టు పురుగు గమనించడమైనది. నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్, 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.